సిగ్గుపడుతూ పూజ చేయాలట. ఆ సిగ్గుపడుతూ ఉపచారం చేయడమే శ్రద్ధయాదేయం, భియాదేయం, హ్రియాదేయం. నమ్మకంతో చేస్తున్నావు, మంచిదే, శ్రద్ధ ఉంది. అయ్యో అలాంటి తల్లికి నేను ఎక్కడ చేయగలను అని హ్రియా భియా రెండు ఉంటే తప్పకుండా అమ్మే మనల్ని తన వైపు తిప్పుకుంటుందండి, సందేహం లేదు. అందుకే అంతర్ముఖ సమారాధన చాలా విశేషమైన అంశం. మునుపు చెప్పిన ఆరాధ్యాలన్నీ ఇందులో లాక్కోవచ్చు మనం. మొత్తం అక్కడున్న అంతర్ముఖ సమారాధ్య. ఇలా అనేక రకములైన భావనలు మనకి శాస్త్రం చెప్తున్నాయి. అయితే దీనివల్ల ఫలితం ఏమిటి? ఇప్పుడు క్షిప్రప్రసాదానికి అంతర్ముఖ సమారాధ్యకి లింకు ఎందుకు చెప్పాడు చూడాలి. ఎందుకంటే భావనోపనిషత్తు వేదం చెప్తుంది. ఏవం ముహూర్త త్రితయం ముహూర్త మాత్రం వా అంటాడు ఇక్కడ. ఇప్పుడు ఈ చెప్పినటువంటి భావనని ఒక 3 ముహూర్తములు కానీ ఒక్క ముహూర్తం కానీ ధ్యానిస్తే చాలయ్యా, భావనా మాత్రం వా, భావించితే చాలు, వెంటనే అతడు సాక్షాత్ శివుడితోనే సమానమైపోతున్నాడు అన్నాడు ఇక్కడ. అంటే అభేద స్థితిని పొందుతున్నాడు అన్నారు. అది క్షిప్రప్రసాదం కాదా? భావన